తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా తెలంగాణ రాష్ట్రం వస్తే ఏర్పడితే మా ఉద్యోగాలు మాకు వస్తాయి, మా నీళ్లు మాకు వస్తాయి, మా నిధులు మాకు వస్తాయి, మా కులవృత్తులు బాగుపడతాయి, మేమందరం బాగుపడతాం అని చెప్పేసి ఒక పద్మశాలి, ఒక విశ్వకర్మ, ఒక కోమట ఆయన ఇట్లా సబ్బన్న వర్గాలందరూ కూడా ప్రాణత్యాగం చేశారు. మా మిత్రులు తొలి త్యాగం చేసినటువంటి శ్రీకాంతాచారి కులం ఈరోజు మార్వాడి వ్యవస్థ కింద నలిగిపోయి ఈరోజు పొట్టగడవని పరిస్థితిలో ఉంది. ఆ కులంలో పుట్టినటువంటి స్వర్ణకారులు ఈరోజు మారివాడి వాడి షాపు ముంగట చెప్పుల దగ్గర పెట్టుకొని మేము పాలిష్ చేసుకునే పరిస్థితికి ఈరోజు దిగజారింది. ఇదేనా మా ఆత్మగౌరవం? గిందికైనా మేము తెలంగాణ ఉద్యమం చేసింది. ఏ ఒక్క మార్వాడన్న ప్రాణత్యాగం చేసిన తెలంగాణ కోసం? ఏ ఒక్క మార్వాడన్న ఏ పార్టీ జెండా పట్టుకునైనా రోడ్డు మీదకి ఎక్కి ఉద్యమాలు చేసిండా? ఉద్యమాలు చేసేది మేము, జెండాలు మోసేది మేము, నాయకులను ఎత్తుకునేది మేము, ఓట్లు వేసేది మేము. కానీ మీరు ఈరోజు మార్వాడి వంత పాడుతూ ఉన్నారు. గుజరాతీ, రాజస్థానీ వాళ్ళకు మీరు వంత పాడుతూ ఉన్నారు. వాడు మా మీద అంటాడు, మా కల్చర్ మీద, మా భాష మీద, మా యాస మీద, మేము వేసుకున్న బట్టల మీద, మా నడవడిక మీద వాడు మా మీద దుష్ప్రచారం చేస్తాడు. నువ్వు ఇవాళ మేము ఛాలెంజ్ చేస్తున్నాం, తెలంగాణలో ఏ మార్వాడానికి కాడికైనా పోదాం, వాని పనులీగిలు ఏమని మా పనులీగిలు ఇస్తాం. కుట్కాలు వేసుకొని, పాన్ పరాకులు వేసుకొని వాళ్ళు తిరుగుతారు రోడ్ల మీద చిల్లర మల్లరగా. ఎవడో ఒకడు తాయో తిరిగో, ఎవడో ఒకడు ఆర్థికంగా నష్టపోయో, ఫ్యామిలీ పరంగా కష్టమయ్యో, ఏదో ఒకటి తప్పు చేస్తే దాన్ని కులానికి రుద్ది, సమాజానికి రుద్ది యావత్ తెలంగాణ వాళ్ళని తాగుబోతులుగా చిత్రీకరించడం చాలా బాధాకరం. తెలంగాణ అంటే ఒక త్యాగం, తెలంగాణ అంటే ఒక ఉద్యమం, తెలంగాణ అంటే భారతదేశం మొత్తం వచ్చి నివసించేంత అనుకూలమైనటువంటి ప్రదేశం. ఇవాళ గోల్కొండ కోట పోదామా? మేము చేసిన దర్వాజాలు ఉన్నాయి, చెక్కు చెదరలే. ఎక్కడ పోదాం? ఓరుగల్లు రామప్ప టెంపుల్ పోదామా? మేము చెప్పిన శిల్పాలు అలాగనే ఉన్నాయి. యునెస్కో చిరాస్కమైంది మా శిల్పాల గురించి. ఏంద్రా మీ చరిత్ర చెప్పండిరా? గుజరాతీ మార్వాడి చరిత్ర మీరు చెప్పండిరా? ఏముందిరా మీ చరిత్ర? ఏడవైనా బతుకుదెరువే. ఒంటెల రాష్ట్రంలో తిరిగి ఎడారి రాష్ట్రంలో విరిగిన మీరు ఎక్కడ పోయినా ఆకలి మంటలతోటి ఇక్కడ బతుకుదెరువు కోసం మీరు వచ్చి ఈరోజు మమ్మల్ని అంటారా? తెలంగాణ ప్రజానీకం ఆలోచించండి. ఇక్కడ ఉన్న ఒక దర్వాజా పాతది, ఇది పాత దర్వాజా. ఇప్పుడు నేను చెప్తున్నా, ఇది ఒకటే కర్ర, పైనుంచి కింద దాకా ఒకటే కర్ర ఉంటుంది. ఏ మార్వాడి షాప్కైనా మనం పోదాం, గుజరాతీ, రాజస్థానీ వాళ్ళు టింబర్ డిపోలో చేసే దర్వాజా కాడికి నేను తీసుకుపోతా. ఈ ఒకటే కర్ర ఉండదు. వాడు 18 ముక్కలను అతుకుపెట్టి మాయ చేసి, పేపర్ కొట్టి, పాలిష్ కొట్టి, రంగు వేసి, మాయ చేసి, మభ్యం చేసి మన తెలంగాణ ప్రజానీకానికి అమ్ముతాడు. అది 6 నెలలకో సంవత్సరానికో వర్షం పడి తడిసిపోతే దాని అసలు చరిత్ర తెలుస్తుంది. కానీ మేము గోల్కొండ కోటాకు చేసిన, మా తాతలు చేసిన దర్వాజాలు నేటికి చెక్కు చెదరలే. పేర్లు రాసి ఉన్నాయి, మా తాతల పేర్లు ఇప్పటికీ రాసి ఉన్నాయి ఓల్డ్ సిటీలో ఎన్నో ఇండ్లకి. అది మా చరిత్ర, అది మా నాణ్యత, అది మా పనితనం. మరి ఏంద్రా నీ చరిత్ర? ఏదిరా నీ గొప్పతనం? ఇలా మమ్మల్ని వ్యతిరేకించేంత స్థాయికి నువ్వు దిగజారిపోయినావు. ఇలా తెలంగాణలో, భారతదేశంలో సామాన్యుడు తులం బంగారం కొనలేని పరిస్థితి. ఒక ఆడపిల్ల పెళ్ళైతే 1,00,000 పైన ఈరోజు తులం బంగారం రేటు ఉంది. కారణం ఈ మార్వాడి వ్యవస్థ. వాడు జిఎస్టీలు కట్టకుండా, ఏది కట్టకుండా, ట్యాక్సులు కట్టకుండా బ్లాక్ మనీ రూపంలో దోంచుకొని పోయి గుజరాత్, రాజస్థాన్లో పెట్టు, అక్కడ అకౌంట్లు పెట్టుకొని అక్కడ చేస్తారు. కానీ ఇక్కడ ఓడు జిఎస్టీ కట్టడు, ఇక్కడ ఓడు ట్యాక్సులు కట్టరు, ఏది కట్టరు. దీనివల్ల బంగారం రేటు పెరిగింది. ఆ రోజు వెనకట కాలంలో మా స్వర్ణకారులు మేము పనిచేస్తున్న కాలంలో ఒక్కొక్కరి ఇంటికి కానీ, ఒక్కొక్కరి ఒంటికి కానీ ఎంత బంగారం ఉంటే కిలోల వెండిలు వేసుకొని తిరిగేది మా నాయనమ్మలు, మా ఊర్లలో అమ్మలక్కలు అందరూ. మేము చూసిన మా కల్లారా. మరి ఇలా వ్యవస్థ అంతా పోయి కనీసం మెడల పుస్తలేని వాళ్ళు ఎంతో మంది. దీనికి దోపిడీదారికి కారణం ఓడు. ఈ గుజరాతీ, మార్వాడి, రాజస్థానీ వాళ్ళ గోల్డ్ ఎప్పుడైతే వాళ్ళు వ్యాపారం మొదలు పెట్టారో మన తెలంగాణ ప్రజానీకం గోల్డ్ కొనడం అని చేసారు. మనం అందుకోలేని పరిస్థితిలో ఉన్నాం. తెలంగాణ ప్రజానీకమా, విద్యార్థులారా, ఉద్యమకారులారా, యావత్ యువత, తెలంగాణలో ఉన్న ప్రజానీకం అందరూ ఒకసారి ఆలోచించండి. మన బతుకులు ఎక్కడికి పోయినాయి? ఎవడంత దూరం నెట్టేయబడిండు? ఎవడు మనల్ని ఎక్కడ తీసుకుపోయిండు? మనం ఎంతసేపు ఉన్నా వాడు రాజకీయం చేస్తుండా అని రాజకీయ నాయకులు మాట్లాడుతుండ్రు. బండి సంజయ్ మాట్లాడినా, మాధవీలత మాట్లాడినా, ఇంకో మహేష్ కుమార్ గౌడ్ మాట్లాడినా ఏం మాట్లాడతారు? మా రాజకీయాలకు పోటీ రావట్లేరుగా వాళ్ళు, మాకు వాళ్ళ వల్ల ప్రమాదం ఏం లేదు కదా అని అంటారు. ఈరోజు మా మిత్రులందరూ నినాదం చేసుకుంటారు, మార్వాడి కోట్లు కావాలా, తెలంగాణ ప్రజల ఓట్లు కావాలా. ఇవాళ ఉన్న రాజకీయ పార్టీలన్నీ కూడా డిసైడ్ కావాలో తెలియజేస్తాం. జై తెలంగాణ, జై విశ్వకర్మ. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని వీడియోల కోసం బెల్ సింబల్ పై క్లిక్ చేయండి.